చూసుకోవాలి ఇంకా అన్న మాటలు కూడా ట్రంప్ మాట్లాడాడు. డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ ట్రంప్ ఒక 10-15 సార్లు కాల్ కాన్వర్సేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో ఎలా చూడాలి, రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది, ఇరాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అమెరికా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? సచిన్ రైట్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి కళ్యాణ్. ముందుగా ఏంటంటే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకున్న సందర్భం అమెరికాకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 15 డిమాండ్స్ లో 4 డిమాండ్స్ ఏకంగా న్యూక్లియర్ సంబంధించి ఉన్నాయి. అండ్ ద వెరీ ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి, ఎండ్రిస్డ్ యురేనియం ని ఐసి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీనికి అప్పచెప్పేయాలి అనేది వాళ్ళ మొట్టమొదటి ప్రతిపాదన. అండ్ రెండోది వచ్చినప్పుడు న్యూక్లియర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ఈ 3 ప్లాంట్స్ ని పూర్తిగా ధ్వంసం చేయాలి అంటే చెప్పుకొచ్చారు. అండ్ దాని తర్వాత 3వ పాయింట్కి వచ్చినప్పుడు పూర్తిగా IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వీళ్ళ పరిధిలోకి వెళ్ళిపోవాలి అనేది. ఇక ఆ తర్వాత ఆఖరిది బుషెహర్. ఇవన్నీ జరిగితే కనుక ఈ బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ కి అంటే న్యూక్లియర్ పవర్ కి అమెరికా సపోర్ట్ ఇస్తుందని చెప్పి. సో ఇక్కడ ఏ అంశం గత కొన్ని రోజులుగా డిస్కషన్కి వస్తుంది. బట్ అమెరికా ఇది తెలిసి చేస్తుందా, తెలియక జరిగిందా, లేకపోతే ఇదొక బుద్ధి తక్కువ చర్య? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఎప్పుడో ఒబామా టైం ఒక డిస్కషన్ జరిగిందండి. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ప్రొడక్టివ్ డిస్కషన్ కింద మాట్లాడుకుంటారు. దాన్ని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA ఇది 2015లోనే జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళు కేవలం న్యూక్లియర్ పవర్ కే డిఫైన్ అవుతామని చెప్పుకొచ్చారు. డౌట్ ఉంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పరిధిలోకి వెళ్తుంది, వాళ్ళు పర్యవేక్షించవచ్చు. ఇది కండిషన్ అయితే అప్పుడు ఉండింది. సో ఇప్పుడు ట్రంప్ సాధించింది ఏంటి, ఈ డీల్ ద్వారా ట్రంప్ చెప్పాలనుకుంది ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇరాన్ పై చేయి సాధించిందా అని క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. సక్సెస్ అయింది అనేది. ఎందుకంటే ప్రపంచానికి ఇరాన్ ఎమోషనల్ గా చూపించగలిగింది. ఎందుకంటే నిన్న మీరు చూడొచ్చు, ఎవరైతే చిన్నారులు 160 మంది చనిపోయారో వాళ్ళ ఫోటోలను పంపించడం ద్వారా ఎమోషనల్ గా వాళ్ళ పెయిన్ ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఇండైరెక్ట్ డిస్కషన్స్ కి వెళ్ళడం కూడా అక్కడ దాదాపుగా సక్సెస్ అయింది అనుకోవాలి. ఇక 3వ పాయింట్ మాట్లాడుకుంటే వాళ్ళు వేస్తున్న బ్లేజర్స్, వాళ్ళు ధరించిన దుస్తుల్లో ఇటు సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ ఫోటో, అలాగే ప్రస్తుత సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ ఆ ఇమేజెస్ ని పోస్ట్ చేసుకున్నారు. సో ఇరాన్ ఇస్ వెరీ క్లియర్, ఇది సక్సెస్ కాదనే నిన్నటి నుంచి చర్చ జరిగింది. అంటే జియో పాలిటిక్స్ అనలైజ్ చేసే వాళ్ళందరికీ చాలా క్లారిటీ ఉన్న అంశం ఏంటంటే కనుక ఎక్కడ అమెరికా ఇరాన్ ఒప్పించలేదు. అండ్ ఫెయిల్యూర్ గా మాట్లాడుకుంటే కళ్యాణ్, ఇది అమెరికా ఫెయిల్యూరా లేకపోతే ఇరాన్ ఫెయిల్యూర్ అనడం కన్నా నేను మధ్యవర్తి అని చెప్పుకున్న పాకిస్తాన్ ఫెయిల్యూర్ ఇది క్లియర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పించడంలో చాలా గొప్పగా పోయింది, ఇది ఏకంగా ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు నా పాయింట్ అనుకోవట్లేదు. పాక్ జర్నలిస్టులు చాలా రెక్లెస్ పాయింట్స్ ని తెర మీద తీసుకురావడం జరిగింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ రిలేట్ అగైన్, విషయం ఏంటంటే ఇది ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటే చాలా రోజుల తర్వాత అమెరికా కూడా వస్తుంది. నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఇరాన్, నాట్ గుడ్ న్యూస్ ఫర్ అమెరికా అని అనడమే కాకుండా బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా అని కూడా చెప్పుకురావడం అమెరికా కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఎంత కీలకం అర్థం చేసుకోవచ్చు. బట్ అలాంటప్పుడు ఎందుకు మరి ఎక్కడ కనెక్ట్ కాలేదు? ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయంలో భయపడుతూ ఉంది అమెరికా కూడా. నటాన్స్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, లేకపోతే ఫోర్డో కావచ్చు, ఇవి మళ్ళీ ఎక్కడ రీకన్స్ట్రక్షన్స్ కి వెళ్ళిపోతాయో. అండ్ దీని భయం వెనకాల ఇంకొక మ్యాటర్ కూడా ఉంది. ఎప్పుడైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఏంటది? ఈసారి మేము చాలా గట్టిగా దెబ్బ కొట్టబోతున్నాం, యుద్ధంలో ఒకరు సిద్ధంగా ఉన్నాయి. అండ్ లేటెస్ట్ వెపన్స్ తో, అడ్వాన్స్డ్ వెపనైజేషన్ తో మా యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కి చేరుకోబోతున్నాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేయబోతున్నాయి. అండ్ ఆ సీమైన్స్ ని కూడా మేము క్లియర్ చేసేస్తాం. అండ్ ఆ తర్వాత అటాక్ కి వెళ్తాం, భారీగా కొడతాం అని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అర్థమైంది ఏంటంటే ఇది దాదాపుగా ఫెయిల్యూర్ అవుతున్న డిస్కషన్స్. బట్ బయటకి ప్రొసెస్ చేసేందుకు మాత్రం ఇంటర్నేషనల్ మీడియా అండ్ పాకిస్తాన్ మీడియా ఫస్ట్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ టాక్స్, చాలా పాజిటివ్ టాక్స్ అని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ పాజిటివ్ టాక్స్ అయ్యింటే కనుక ఆ అవుట్పుట్ పాయింట్ బయటకు వచ్చేవి. బట్ ఓన్లీ ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది, ఒక పాజిటివ్ టాక్స్ మాత్రమే అయ్యాయంటూ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదే కోట్ చేస్తుంది అండ్ పాకిస్తాన్ మీడియా ఇదే డబ్బా కొట్టుకొచ్చింది. బట్ వాట్స్ దట్ పాజిటివ్ పాయింట్? అంటే బయటకు వచ్చిన తర్వాత జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షులు లాంటి వ్యక్తి కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకే ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు. ఏంటని? బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్, బ్యాడ్ న్యూస్ ఫర్ అమెరికా అని చెప్పి.
బ్యాడ్ న్యూస్ ఏ కోణంలో అంటే ఇది అమెరికా చర్చలు ఫెయిల్, అంటే అమెరికా డిస్కషన్ జరపడంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే కీలకమైన 4 పాయింట్లు ఉంటే 15 పాయింట్లు పెట్టినప్పుడు 15 పాయింట్లో న్యూక్లియర్ ప్రోగ్రామే చాలా కీలకమైంది అన్నప్పుడు అమెరికా ఎలా ప్రెషర్ చేయగలిగింది, ఇరాన్ ఎందుకు ఒప్పించలేకపోయింది ఇరాన్ను? ఎందుకంటే ఇరాన్కి ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం చేస్తుంది వాటి కోసమే, యురేనియం శుద్ధి కోసం అండ్ న్యూక్లియర్ ప్రాసెస్ కోసం. అండ్ అలాంటప్పుడు అదే పాయింట్ ని పట్టుకొని ఒప్పించాలి తప్ప ఇక్కడ వీగిపోయేలా చేసుకోవడంలో నిర్మోహమాటంగా అమెరికా అండ్ పాకిస్తాన్ సమ్మిత ఫెయిల్యూర్ కింద, జాయింట్ ఫెయిల్యూర్ కింద మాట్లాడుకోవడంలో అచ్చెక్కలేదు. ఎందుకంటే ఇరాన్ నిన్నే చెప్పుకొచ్చింది కంప్లీట్లీ డిస్ట్రస్ట్ తోనే మేము వెళ్తున్నామని చెప్పి, అంటే పూర్తిగా అప్రమకంతోనే మేము డిస్కషన్స్ కి వెళ్తున్నామని చెప్పి. అండ్ జేడీ వ్యాన్స్ అన్నట్టుగా 21 గంటల పాటు డిస్కషన్స్, బట్ 21 గంటల పాటు డిస్కషన్ జరిగిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. లెట్స్ డీకోడ్ హియర్. 21 గంటల పాటు డిస్కషన్ అన్నప్పుడు నిన్న వెళ్తున్నప్పుడే చెప్పుకొచ్చింది 2 పాయింట్లు. ఇక్కడ నెగోషియేషన్స్ వెళ్ళినప్పుడు టేబుల్ ముందు పెట్టింది ఫస్ట్ లెబనాన్ అండ్ రెండోది మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం మాకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చాలని చెప్పి. కానీ ఎక్కడ ఇది రెప్లికేట్ కాలేదు. ఇక్కడ 24 hours డిస్కషన్ జరుగుతుంది జేడీ వ్యాన్స్ చెప్తూ ఉన్నప్పుడు అసలు లెబనాన్ మీద కూడా అటాక్ జరిగింది కదా, బట్ ఇంటర్నేషనల్ మీడియా దీన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు అండ్ హైలైట్ కాలేదు. అండ్ ఇక్కడే అర్థమైంది ఇరాన్కి ఇది అమెరికా తన బెనిఫిట్ కోసమో లేకపోతే తన అడ్వాన్స్మెంట్ కోసమో చేస్తున్న ప్రయత్నం తప్ప ఒక సక్సెస్ఫుల్ డిస్కషన్ కి వెళ్లే ప్రయత్నం కాదు అనేది ది వెరీ ఫస్ట్ పాయింట్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రెండోది వాళ్ళు అంటుంది ఏంటి, ఇరాన్ అంటుంది నెగోషియేషన్స్ కి పెట్టిన రెండు పాయింట్స్ టేబుల్ మీద, ఇటు మాకు నష్టాన్ని పూడ్చాలని చెప్పి. నష్టాన్ని పూడ్చేందుకు ఎప్పుడూ అమెరికా సిద్ధం కాలేదు, సిద్ధంగా లేదు. అండ్ ఒకనొక సందర్భంలో కెర్నల్ ఎవిట్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఏమని, ఒకవేళ నష్టాన్ని పూడ్చాల్సిన పరిస్థితి వస్తే గల్ఫ్ కంట్రీస్ చెప్తానని చెప్పి. సో గల్ఫ్ కంట్రీస్ కూడా అర్థమైంది. ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాకి పాకిస్తాన్ కి మధ్య ఒక జాయింట్ అగ్రిమెంట్ ఉంది, జాయింట్ మిలిటరీ అగ్రిమెంట్ కూడా ఉంది, అంటే నేటో తరహాలో. కాబట్టి నీ మీద దాడి జరిగినా నువ్వు నాకు సపోర్ట్ రావాలి, నా మీద దాడి జరిగినా నేను నీకు సపోర్ట్, అంటే నా మీద దాడి జరిగితే నువ్వు సపోర్ట్ రావాలి, నీకు దాడి జరిగితే నేను సపోర్ట్ వెళ్తాను అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక జాయింట్ అగ్రిమెంట్. సో నిన్న డిస్కషన్స్ జరుగుతుంటే కీలకమైన 2 డెవలప్మెంట్ చోటు చేస్తున్నాయి. ఒకటి లెబనాన్ మీద దాడి జరగడాన్ని మీడియా అంతగా ఫోకస్ చేయలేదు, ప్రపంచ మీడియా కూడా, బట్ అవుట్ లైన్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది, ఏదో ఒక టిక్కర్ కి మాత్రమే పరిమితమైంది. అండ్ సౌదీ అరేబియాకు పాకిస్తాన్ మిలిటరీ వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయింట్ మిలిటరీకి సిద్ధం కావడం, దట్టు ఒక టాక్ జరుగుతున్నప్పుడు దిస్ షోస్ ఇంటెన్సిటీ ఇంకాస్త గట్టిగా ఉండే అవకాశం ఉంది. అది బయట కనిపించిన, అంటే నివురుగప్పుడు డిపెండ్ చెప్పుకోవడం అతిశయలేదు. బహుశా ఒకవేళ అమెరికా కనుక యుద్ధానికి దిగితే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నావు అని చెప్పి అడిగితే కళ్యాణ్, నిన్న చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చైనా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియా చాలా బస్ అయింది. ఇటు ఇరాన్ కు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపించబోతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం కారణంగా చాలా దెబ్బతింది ఇరాన్. అంటే అంత